ఆ, ఓజీ మూవీ ప్రీమియర్కి వెళ్తున్నాను. ఈరోజు డేట్ 24th. ప్రీమియర్ షో 10:30 పిఎంకి. తింటున్నాను. తినేసి వెళ్ళాలి. దిస్ ఈజ్ మణిపాల్, కర్ణాటక. తిన్న తర్వాత డైరెక్ట్ ఇంక ఓజీ ప్రీమియరే. ఫస్ట్ టైం ఒక మూవీ ప్రీమియర్కి వెళ్తున్నాను. అండ్ ఇక్కడ కర్ణాటకలో మూవీ ప్రైస్ ఒక 250 రూపీస్ ఉంది అంతే. నార్మల్ టికెట్ ప్రైజెస్ లాగే ఉంది ప్రీమియర్ కూడా. తింటున్నాను ఇప్పుడు. తినేసి ఇంకా స్టార్ట్ అయిపోతాం. చూద్దాం మూవీ ఎలా ఉంటుందో. హైప్ అయితే మామూలుగా లేదు. మెయిన్ హైప్ నా విషయంలో అయితే నేను పవన్ కళ్యాణ్ గారి కంటే సుజిత్ మీదే ఎక్కువ హైప్ పెట్టుకుని ఉన్నా. అంటే సాహో తీసిన అతను మరీ అంత నార్మల్ రివెంజ్ డ్రామా ఏం తీయడు కదా. మామూలుగా లేదు హైప్. పొద్దున్న నుంచి క్లాసులకి వెళ్ళాను తప్ప అదే ఆలోచిస్తున్నా. అంటే ఈరోజు ఒక్క క్లాసే ఉంది. ఆ ఒక్క క్లాస్లో కూడా ఇదే ఆలోచిస్తున్నా. చూద్దాం. ఫింగర్స్ క్రాస్డ్. ఇంకో గంటలో వెళ్ళిపోతాం. ఫుల్ వర్షం పడుతూ ఉండింది. అయినా కానీ కొంచెం ఒక 5 minutes ఆగినా చాలరా బాబు వచ్చేద్దాం అనుకున్నా. ఇప్పుడు వరకు పడుతూనే ఉంది. ఇదంతా ఇప్పుడే ఆగింది. మా కాలేజీలో ఇదే మాల్. మా కాలేజ్ వాళ్ళది మాల్ కూడా. ఇందులోనే షో ఉంది. ఒక హాఫ్ అన్ అవర్ ముందే వచ్చేసాం. మళ్ళీ వర్షం ఎక్కడన్నా స్టార్ట్ అవుతే మళ్ళీ స్ట్రక్ అయిపోతాం, ఎందుకు వచ్చిన గొడవలు అని. ఇంకో హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయాలి. వెయిట్ చేద్దాం. ఓకే, మన మణిపాల్ స్టూడెంట్స్ వచ్చారు. హైప్ ఎట్లుందో కనుక్కుందాం. హైప్ ఎట్లుంది? క్రేజీ ఏమన్నా సూపర్ అన్న. హైప్ అయితే ఫుల్ హైప్ అయినారు కల్ట్ ఫ్యాన్స్. తేడా కొడితే ఏం లేదు. అండర్ గ్రౌండ్. ఇంకో 15 minutes లో స్టార్ట్ అయిపోయింది మూవీ. చూద్దాం. ఇప్పుడే ఫస్ట్ హాఫ్ అయిపోయింది. ఇంట్రో అయితే పీక్స్ ఉంది. ఇంట్రో అసలు నెక్స్ట్ లెవెల్ ఇంట్రో. అండ్ డీసెంట్ ఫస్ట్ హాఫ్. డీసెంట్ అని కాదు, ప్రాపర్ స్టోరీ బిల్డింగ్, ఫ్లాష్ బ్యాక్ అంతా బాగుంది. ఇంటర్వెల్ అయితే మ్యాడ్. చాలా బాగుంది ఇంటర్వెల్. మెయిన్ ఇంట్రో ఇంట్రో పవన్ కళ్యాణ్ ఇంట్రో అంతా అసలు పిచ్చెక్కిపోయింది. మెయిన్ తమన్ డ్యూటీ అసలు అందరికన్నా డామినేట్ చేసిందంటే తమనే. అసలు ఓమీ బీజిఎం కానీ ఎక్సలెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగుంది. ప్రాపర్ స్టోరీ బిల్డింగ్ అంతా. చూడాలి ఇప్పుడు సెకండ్ హాఫ్ ఎలా ఉందో. చూద్దాం. అయిపోయింది మూవీ. ఓవరాల్గా మూవీ అంతా బాగానే వస్తుంది. మొత్తం రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ఎట్లుంది మూవీ? ఎట్లుంది? యాక్చువల్లీ మూవీ అయితే చాలా బాగుందన్న. బట్ కొంచెం మధ్య మధ్యలో ల్యాగ్ అనిపిస్తుంది కానీ పవన్ కళ్యాణ్ స్వాగ్ వల్ల అదంతా వల్ల కవర్ అయిపోతుంది. బట్ యాక్చువల్లీ ఓజీ అయితే బాగుంది. ఫస్ట్ హాఫ్ వాస్ రియలీ వెరీ గుడ్. సెకండ్ హాఫ్ కూడా అదే పేస్ లో పెట్టుంటే చాలా బాగుండేది. బట్ యాజ్ అ ఫ్యాన్స్ వి యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ మోర్. కానీ బాగుంది. మీరు పక్కా చూడొచ్చు. ప్లీజ్ గో హెడ్. థ్యాంక్ యూ. మూవీ ఎలా ఉంది? పర్లేదు, ఓకే. మూవీ బాగుంది. అసలు ఆ స్క్రీన్ ప్లే అసలు నెక్స్ట్ లెవెల్. అరే మూవీ ఎలా ఉంది? చాలా బాగుంది. వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ మూవీస్ ఆఫ్ టాలీవుడ్. ఎలా ఉంది? కొట్టేసుకుందాం రా. నార్మల్ బాగుందన్న, బాగుంది. నిజంగా బాగుందా? నిజంగా బాగుంది. బ్లాక్ బాస్టర్ పక్క. మూవీ అయిపోయింది. రూమ్కి వచ్చా. మిడ్ నైట్ ఆల్మోస్ట్ 1:30 అవుతుంది. ఫస్ట్ ప్రీమియర్ మూవీ చూస్తే మూవీ అంతా బాగుంది. బయటకు వచ్చాక సాటిస్ఫై అయ్యాము. కాకపోతే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కన్నా బాగుంది. అండ్ ఆల్సో అంటే అంత హైప్ క్రియేట్ చేసి ఆ లెవెల్కి తీసుకెళ్ళలేదు. డెఫినెట్లీ చాలా మంది ఒపీనియన్ తీసుకున్నాం అక్కడ థియేటర్లో. టచ్ దట్ వీడియోస్. మెయిన్ తమన్ అయితే సాగొట్టేశాడు. కానీ ఒక్క సాంగ్ కూడా, ఒక హీరోయిన్ తో ఉండే సాంగ్ తప్ప ఇంకా ఏ సాంగ్ కంప్లీట్ గా లేదు మూవీలో. ప్రతిదీ జస్ట్ అట్లా కట్ చేస్తూ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గా యూజ్ చేశారు తప్ప ఒక్క సాంగ్ అన్న కంప్లీట్ గా ప్రాపర్ గా యూట్యూబ్ లో రిలీజ్ చేసినట్టు పెడితే బాగుండేది.
నేను డాల్బీలో చూసా మూవీ. సో, నాకు బీజీఎం, మ్యూజిక్ మంచి ఎక్స్‌పీరియన్స్ ఇచ్చింది. 'ఓమియం' బీజీఎం, 'ఓజీ' బీజీఎం కన్నా సెట్ అయింది. వర్కౌట్ అయింది. అండ్ ఓవరాల్‌గా గూడా ఆ మ్యూజిక్ ఇంకా సెట్ అయింది. అండ్ ఎలివేషన్స్ కొన్ని క్రేజీ ఎలివేషన్స్ ఉన్నాయి. మంచి కామెడీగా ఉన్నాయి. ప్లస్ సెట్ అయినాయి ఎలివేషన్స్. చాలా తక్కువ సెట్ అవ్వలా. బట్ ఓవరాల్ ఎలివేషన్స్ కూడా సెట్ అయ్యాయి. మెయిన్ పవన్ కళ్యాణ్ స్టైల్, డ్రెస్సింగ్ స్టైల్ గాని, అసలు ఆ స్వాగ్ పర్ఫెక్ట్. మూవీలో పవన్ కళ్యాణ్ గారికి ఏమన్నా ఎక్సలెంట్ గా, అసలు ఇంకా పేరు పెట్టేదానికి లేదంటే డ్రెస్సింగ్ స్టైల్ ఎక్సలెంట్ గా ఉంది. అది వేరే లెవెల్ అసలు. ఎలివేషన్స్ కానీ అదిరిపోయాయి. బట్ మూవీలో పవన్ కళ్యాణ్ గారి ఇంట్రో అయితే నెక్స్ట్ లెవెల్ అసలు. ఇంట్రో మొత్తం క్లైమాక్స్ కానీ, ఇంట్రో ఫైట్, క్లైమాక్స్ కానీ, ఇంటర్వెల్ బ్యాంగ్ కానీ అన్నిటిని డామినేట్ చేసింది. ఆ ఇంకా సుజిత్ వర్క్ బాగుంది. మెయిన్ అన్ని స్క్రీన్ ప్లే బాగున్నాయి, మ్యూజిక్ బాగున్నాయి, యాక్టింగ్ బాగుంది. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అంటే కొంచెం తగ్గింది, ప్రాబ్లం అని కాదు. వీటన్నిటికంటే ఒక్క పాయింట్ కిందకి వచ్చిందంటే స్టోరీ. సాలిడ్ స్టోరీ లేదు. ప్లస్ కొన్ని క్యారెక్టర్స్ ని అంతగా యూజ్ చేయలేదు అనిపించింది. ఇంకంతే మెయిన్లీ. బట్ మూవీ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ లైక్ డిసప్పాయింట్ అయితే అవ్వరు, డెఫినెట్లీ డిసప్పాయింట్ అవ్వరు. బట్ సుజిత్ నుంచి ఇంకొంచెం వర్క్ ఎక్స్పెక్ట్ చేసాం. మనం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా సినిమాలకి వెళ్ళడం మంచిది. అంతే. దట్స్ ఇట్ ద వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.